మనకి రైల్వే స్టేషన్లో ఇలాంటి వార్నింగ్ బోర్డ్స్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ట్రైన్ నడవడానికి యూజ్ అయ్యే ఎలక్ట్రికల్ వైరింగ్లో 25,000 వోల్ట్స్ పవర్ ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే నార్మల్గా వర్షం పడేటప్పుడు పిడుగులు పడుతుంటాయి కదా, వాటి పవర్ 300 మిలియన్ వోల్ట్స్ కలిగి ఉంటుంది. అయితే మీకు ఎప్పుడైనా ఇటువంటి డౌట్ వచ్చిందా? ఏరోప్లేన్స్ అంత హైట్లో ఎగురుతుంటాయి కదా, ఆ పిడుగు ఏరోప్లేన్ పై పడితే ఏమవుతుందని? నార్మల్గా ఏరోప్లేన్ బాడీ అల్యూమినియంతో తయారు చేస్తారు. ఇందులో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజీగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే పిడుగు ఏరోప్లేన్ పై పడుతుందో ఆ పిడుగు ఏరోప్లేన్ మీద నుంచి ఈ విధంగా ఫ్లో అయ్యి భూమి మీదకి వచ్చేస్తుంది. అయితే ఏరోప్లేన్ పై అంత హై వోల్టేజ్ ఫ్లో అయినా కూడా అందులో ఉన్న వారికి ఏమీ కాదు. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఈ బాడీతో కాంటాక్ట్లో ఉండరు. బికాస్ ఏరోప్లేన్ బాడీలో ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. అందుకే ఎంత హై వోల్టేజ్ పవర్ ఉన్న పిడుగులు పడినా కూడా ఏరోప్లేన్ ఉన్న వారికి ఏమీ కాదు. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.